శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి మే 17 నుంచి 23 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. మరి తులారాశి వారికి రాస్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు భాగ్యస్థాన ప్రవేశం. ఇది ఒక విధంగా మీరు సినిమా రంగంలో ఉన్న, సెలబ్రిటీ రంగం, రాజకీయ రంగంలో ఉన్న అనూహ్యంగా మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ అందరికీ తెలిసే అవకాశం ఉంది. ఒకేసారి ఫామ్లోకి రావడం జరుగుతుంది. విదేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ ఈ సమయంలో ఉద్యోగ అవకాశాలు రావడం, అక్కడ మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి ఒక చక్కని పరిష్కారం రావడం జరుగుతూ ఉంటుంది. ఎవరో ఒకరు మీకు ఒక గాడ్ ఫాదర్లా అండగా నిలిచి మీకున్నటువంటి సందేహాలను తొలగించి మీకు ఒక మంచి మార్గం చూపించే అవకాశం ఉంది. మరి కొంతమందికి దైవానుగ్రహం కూడా జరిగే అవకాశం ఉంది. ఎవరైతే దూర ప్రాంతంలో పుణ్యక్షేత్రాలు దర్శిద్దాం అనుకున్నారు అంటే ఏదో ఒక విమానంలోనో హెలికాప్టర్లో ప్రయాణించి అక్కడ ఉన్నటువంటి పుణ్యక్షేత్రం దర్శిద్దాం అనుకున్న వాళ్ళకి ఇది చాలా అనుకూలమైనటువంటి స్థితి. కంపల్సరిగా మీరు ఇటువంటి దైవ దర్శనం కలుగుతుంది. ఇక ప్రధానంగా సంతానం కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఈ సమయంలో సంతానం కొరకు చేసే మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఏదైనా ఈ సమయంలో మీ యొక్క అదృష్టం మారబోతుంది. ఇక గురువు భాగ్యస్థానంలో ధనకారకుడు, అలాగే శుక్రుడు ఈ భోగభాగాలకి, ధనానికి, బంగారానికి, విలాసాలకి కారణం అవుతూ ఉంటాడు. ఈ రెండు 9వ స్థానంలో ఉండడం వల్ల కంపల్సరిగా మీరు ఏదో ఒక మంచి ప్రదేశాన్ని వీక్షించడం, అది విహార కేంద్రం అవ్వచ్చు, పుణ్యక్షేత్రం అవ్వచ్చు, ఈ విధంగా కొన్నాళ్ళు మీరు ఏదైనా ఒక ఆధ్యాత్మిక రంగంలో ఉండే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా కుజుడు 7వ స్థానంలో సప్తమాధిపతిగా ప్రవేశించడం వల్ల మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క సమస్యలు ఏవైనా ఉంటే, అంటే వాళ్ళకి ఏదైనా ఉద్యోగంలో ప్రాబ్లమ్స్, స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో పొలిటికల్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి ఒక గుర్తింపు రావడం జరుగుతుంది. ఒక స్థిరత్వం ఏర్పడే అవకాశం ఉంది. అంటే మీ యొక్క జీవిత భాగస్వామి, ముఖ్యంగా భర్త చాలా బిజీగా మారడం జరుగుతూ ఉంటుంది. అది మీరు మమ్మల్ని పట్టించుకోలేదన్న ఉద్దేశం కూడా మీకు ఉంటుంది. అయినప్పటికీ కూడా వారు మంచి బిజీగా ఉంటూ చాలా కొత్త ప్రయత్నాలు, కొత్త ఫలితాలు భరిస్తూ ఉంటాయి. ఇక యాస్టీజ్గా రవి 8వ స్థానంలో ఉండడం వల్ల ప్రభుత్వ అధికారులకి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ప్రభుత్వ వేధింపులు జరుగుతూ ఉంటాయి. ఉద్యోగస్తులు తప్పనిసరిగా కొంత బ్లేమ్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. వృత్తిపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొంతమంది ఏంటంటే ఇక్కడ మామూలుగా ఉన్నటువంటి వ్యాపారస్తులకి అధికారుల నుంచి ఇబ్బందులు, వేధింపులు, ఈ ట్యాక్స్లు వగైరా వగైరాలో సమస్యలు ఎదురయ్యే అవకాశం కనబడుతుంది. అలాగే కొన్ని అకౌంట్స్ వ్యవహారాల్లో కరెక్ట్గా చూపకపోవడం వల్ల కానీ, విద్యార్థులు విద్యా సంబంధించిన విషయాల్లో అనుకున్న రిజల్ట్స్ కొంతమందికి రాకపోవడం కానీ జరిగే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా ఈ రాహు కేతువులు 5, 11 స్థానాల్లో ఉండిపోవడం, మిగతా గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్య ఉండిపోయాయి. కంపల్సరిగా ఈ రాశివారు మీరు ఒకటి అనుకుంటే వేరొకటి జరిగే అవకాశం ఉన్నది. మీకేదో ఒక అవసరం ఉంది, ఏదో ఒక ఫ్రెండ్ సహాయం చేస్తా అన్నాడు, అది ఆ సహకారం అనేది 100% మీకు లభించదు. వేరే విధంగా మీరు ఎక్కడి నుంచి అయితే మనకి ఈ అవసరం తీరదో, ఈ ప్రయత్నం జరగదో వాళ్ళు మీకు సహకరించే అవకాశం ఉంది. సో ఈ విధంగా మీరు ఒక చోట ప్రయత్నం చేస్తుంటే వేరొక చోట నుంచి మీ ఫలితం దక్కే అవకాశం ఉంది. మరి ఈ ప్రయత్నంలో చాలా ధన నష్టం జరిగే సూచనలు ఉన్నాయి. బట్ ఏదైనా అవసరం నిమిత్తం మీరు ఒకరి మీదే ఆశ పెట్టుకోకుండా 2-3 విధాలుగా ప్రయత్నం చేయడం మంచిది. లేని పక్షంలో చాలా ఇంపార్టెంట్ విషయాలు వాయిదా పడే అవకాశం అయితే ఉంది. ఏదైనా మొత్తం మీద చివరి నిమిషంలో పని జరిగినప్పుడు కూడా దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండడం లేకపోతుంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యగానే సరైనటువంటి ప్రయత్నం కానీ, సరైనటువంటి హామీ కానీ తీసుకొని మీ యొక్క ప్రయత్నాలు ముందుకు వెళ్ళడం మంచిది. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఒకరి యొక్క జన్మ రాశిలో వారు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి ఏ గ్రహం పుట్టినప్పుడు బలంగా ఉంటుందో జాతకుడు ఆ రంగంలో స్థిరపడడం, అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి సూర్యభగవానుడు బలంగా ఉంటే ప్రభుత్వ అధికారులుగా, రాజకీయ నాయకులుగా రాణించడం జరుగుతూ ఉంటుంది.
అదే కుజుడు బలంగా ఉన్నప్పుడు మిలిటరీ, సైన్యం, పోలీసు, ధైర్య సాహసాలతో కూడుకున్న వృత్తుల్లో ఎక్కువగా స్థిరపడడం జరుగుతూ ఉంటుంది. అలాగే గురువు బలంగా ఉన్నప్పుడు విద్యా సంబంధించినవి, బ్యాంకింగ్ రంగాలు, ఫైనాన్సు, అలాగే పౌరోహిత్యం, ఆధ్యాత్మిక వృత్తులు, సాంప్రదాయ వృత్తుల్లో బాగా రాణించడం జరుగుతూ ఉంటుంది. అయితే మనకి ఏ గ్రహం బలహీనంగా ఉంటుందో ఆ కారకత్వాల్లో బలహీనం అవడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఒక వ్యక్తి, ఒక మనిషి, మగవాడు కావచ్చు, ప్రస్తుతం అమ్మాయిలు కూడా కావచ్చు, వారి జీవితంలో కుజుడు బలంగా ఉంటేనే వారి జీవితంలో వైవాహిక జీవితం బాగుంటుంది, ఉద్యోగం సమర్థవంతంగా నిర్వహిస్తాడు, అలాగే సంతానం విషయంలో అనుకున్న సమయానికి సంతానం కలుగుతారు. అలాగే వారి జీవితంలో పుత్ర సంతానం కలగాలన్నా, కంప్లీట్గా సొంత గృహం ఏర్పడాలన్నా, స్థిరాస్తి సంపాదించాలన్నా, చాలా షార్ట్ పీరియడ్లో ఉన్నత స్థాయి సాధించాలంటే కుజుని యొక్క బలం తప్పనిసరి. అందుకని కుజుడిని స్ట్రెంత్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎప్పుడు ఏదైనా ఒక గ్రహం ఈ గోచార రీత్యా స్వక్షేత్రంలోకి ఉచ్చులోకి వచ్చినప్పుడు ఆ గ్రహాన్ని ఆరాధించడమో, ఆ గ్రహానికి సంబంధించినటువంటి దేవతని ఆరాధిస్తే ఆ గ్రహం మనకి తొందరగా ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ కుజుడు ఈ జూన్ నెల 20వ తారీఖు వరకు స్వక్షేత్రంలో ఉచ్చలో, అంటే మూల త్రికోణంలో ఉంటాడు. అంటే ఉచ్చలో ఉండడు, మూల త్రికోణంలో ఉండడం వలన కుజుడు బలవంతుడై ఉంటాడు. ఆ కారణం వల్ల ఈ సమయంలో కుజుని యొక్క కారకత్వాలు, ఎవరికైతే ఎక్కువగా అప్పులు ఉన్నాయో ఆ అప్పులు తీరాలన్నా, వివాహం అవడం లేదు, వివాహం జరగాలన్నా, ఏదైనా ఇల్లు స్థిరాస్తి సంపాదించుకోవాలన్నా, లేదంటే మన స్థిరాస్తి కబ్జాలోనో ఇతర ఆధీనంలోనో తాకట్లోనో ఉంది, అది ఇడిపించుకోవాలన్నా, భార్యాభర్తల మధ్య విభేదాలు తగ్గాలన్నా, అన్నదమ్ముల మధ్య ఉన్న విభేదాలు తగ్గాలన్నా, జాతకుడు వ్యసనాల నుంచి బయటపడాలన్నా, అంటే కోర్టు కేసులు, పోలీస్ కేసులు, ఇలాంటి క్రిమినల్ కేసుల్లో బయటపడాలన్నా కంప్లీట్గా మీరు కుజుని యొక్క అనుగ్రహం పొందితే దాంట్లోంచి తొందరగా బయటపడతారన్నమాట. అంటే కుజుడు బలంగా ఉన్నప్పుడు, అంటే మన వ్యక్తి ఒక అధికారంలో ఉన్నప్పుడు ఎంత తొందరగా మనం బయటపడతామో ఈ కుజుడికి మీరు పరిహారం చేసుకుంటే అంత తొందరగా పరిహారం అవుతుంది. అయితే ఎవరైతే అన్నదమ్ములు, లేదంటే భార్యాభర్తలు, రుణాలు ఇవి ఉన్నవాళ్ళు ఆంజనేయ స్వామిని పూజ చేసుకోవలసి ఉంటుంది. ఒక 40 రోజులు టైం తీసుకోండి. ప్రతిరోజు హనుమాన్ టెంపుల్కి వెళ్ళండి. హనుమాన్కి 5 ప్రదక్షిణలు చేయడం, సింధూరం తిలకంగా ధరించడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అలాగే రామనామ స్మరణ చేయడం వల్ల తొందరగా మీరు ఫలితాన్ని పొందగలుగుతుంటారు. అయితే సంతానం కలగడం లేదు, పెళ్ళి ఆలస్యం అవుతుంది, కొన్ని వాటికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన ఎలాగంటే ఇంచుమించు రోజు వెళ్ళొచ్చు, మంగళవారాలు చేసుకోవచ్చు. స్వామికి బెల్లం పానకం, తేనె, చెరకు రసం వీటితో అభిషేకం చేయడం వల్ల తొందరగా స్వామి యొక్క అనుగ్రహం రావడం జరుగుతుంది. అంటే ఈ సుబ్రహ్మణ్య స్వామి తను ప్రేమించిన అమ్మాయి కోసం ఈ సర్పంగా మారడం, అది స్టోరీ అది ఉంటుంది. అందుకనే సర్పాన్ని, సుబ్రహ్మణ్య స్వామిని సర్పం రూపంలో ఆరాధించడం కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలంటే మీరు జంట పావులను ఆరాధించవచ్చు, నిజంగా స్వయంభూగా వేసినటువంటి పాము పొట్టలను కూడా పూజ చేసుకోవడం ద్వారా మీకు ఈ పరిహారం అవుతుంది. మీకు హైదరాబాద్లో ఆంజనేయ స్వామి టెంపుల్స్లో కన్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ అన్నది చాలా పవర్ఫుల్. మీరు ఏ ప్రాంతంలో, ఉభయ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎక్కడున్నా మీ కోరిక తీరాలంటే కంపల్సరిగా కన్మన్ ఘాట్ హనుమాన్ని మీరు ఒకసారి దర్శనం చేసుకోవడం వల్ల మీ సమస్య అన్నది కంప్లీట్గా సాల్వ్ అవుతుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాల్లో స్కందగిరి, సికింద్రాబాద్లో ఉన్నటువంటి స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో మీరు స్వామిని దర్శించుకోవడం వల్ల మీరు ఎక్కడ విదేశంలో ఉన్నా సరే, కేవలం ఆన్లైన్లో అయినా సరే ఆ స్వామిని మీరు ఆన్లైన్లో అభిషేకం కానీ అర్చన కానీ చేయించుకుంటే 100కి 100 పాళ్ళు సంతానపరంగా ఉన్నటువంటి మీకున్నటువంటి సమస్యలు సాల్వ్ అవడం జరుగుతుంది. స్వస్తి.